హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. నేను ఈరోజైతే ఆవకాయ పెడుతున్నానండి. మనం ఎంతో ఈజీగా పెట్టుకోవచ్చు. రాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. పక్కా కొలతలతో చెప్తున్నాను. అయ్యో! మనం ఆవకాయనే అయ్యో! పెద్ద ప్రాసెసే అని చాలామంది కొందరు భయపడుతుంటారండి. అలా కాకుండా చాలా ఈజీగా పక్కా కొలతలతో చెప్తున్నానండి. మనం ఇంట్లో పప్పు కూరలు చేసుకునే కంటే ఆవకాయనే బెటర్ ఈజీగా నేర్చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ముక్కలు బయట కొట్టిచ్చేస్తారు. మనకి కారం, పసుపు, ఉప్పు, ఆవపొడి అన్నీ మనకి బయట కూడా రెడీమేడ్‌గా కూడా దొరుకుతాయండి. అన్నీ తెచ్చుకొని అలాగైనా కలుపుకోవచ్చు. లేదంటే మనం ఇంట్లో మిక్సీ కొట్టుకొనైనా వేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు తప్పకుండా పెట్టుకోవచ్చండి. ఈజీగా చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతామండి. ఇప్పుడైతే కప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతో మనము 5 కప్పులు అవుతాయి మనకి. ఇలాగ కొద్దిగా బాగానే పెట్టేసుకోవాలండి నిండుగా. కొలతండి ఇలాగా మనం ఇలాగ తీసేసుకొని ఒక కప్పుకి ఇంత ఏమైనా వేసుకుందాము. ఒక కప్పు మీకు చూపించడం కోసమని పక్కా కొలతలు. మనకి ముక్క అయితే కొంచెం పెద్దగానే ఉండాలండి, ఆవకాయకి కదా. ఇలాగ మనము 5 కప్పులు వేసుకోవాలి. కొందరు 4 కప్పులు కూడా వేసుకుంటారండి. కానీ నేను 5 కప్పులకి వేసుకొని కొలత ప్రకారం చెప్తున్నాను. కొందరు 4 కప్పులకు కూడా ఊరగాయ అయితే పెట్టేస్తారు. 4 కప్పుల కొలతకి మనం ఈ ఊరగాయలన్నీ పక్కా కొలతలతో పెట్టుకుంటానే అండి మంచిగా వస్తాయి. 3 కప్పులు అయినాయండి. ఇప్పుడు ఇంకొంచెం వేసేస్తాము. ఇదిగోండి 4, కొంచెం తక్కువైనవి ఏం పర్లేదు, అటు ఇటు అయినా కూడా. ఎందుకంటే మనం కొలిచేటప్పుడు కొలతలు ఒక్కొక్కసారి అటు ఇటు అవుతాయి కదా. జస్ట్ ఒక 5 నుంచి 6 వరకు అనుకోండి ఉప్పలు. మనకి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 5 అయితే వచ్చినాయండి. ఇప్పుడైతే ఇలాగ ఒక బౌల్లోకి తీసుకున్నాను. నేనైతే ఎక్కువ ఊరగాయలు మనం ప్లాస్టిక్ టబ్సే యూస్ చేస్తానండి. ఎందుకంటే మనం స్టీల్ వాటిలో పెడితే ఆ ఉప్పు అనేది ఇదంతా ఇదవుతుంది కదండి. సో ఒక 3 days వరకు పెట్టేసి తీసేసి మళ్ళీ నేను జార్లో తీసుకుంటాను. ఇప్పుడైతే ఇవి కొలతల ప్రకారం మనం వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము మెంతులు వేపుకుందామండి. మనం మెంతులు అయితే దోరగా వేపుకోవాలండి. మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఎందుకంటే మెంతులు అనేది బాగా వేగాలండి, లేకుంటే మనకు ఆ చేదు అనేది వస్తుంది. ఊరికే ప్రస్తుతానికైతే కొద్దిగా అందాజుగా మెంతులు వేసుకున్నానండి. మళ్ళీ మనం పౌడర్ కదా కొలతకు వేసుకోవాలి. సో అందుకని ఫస్ట్ ఇలాగా కొద్దిగా గుప్పడు మెంతులు తీసుకొని వేయించుకుంటున్నానండి. బాగా రోస్ట్ రావాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మెంతులు అయితే ఇలాగా రోస్ట్గా రావాలండి, అంతవరకు వేపుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు మెంతులు వేపుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ కొట్టేసుకున్నాము. మెంతి పౌడర్ అయితే ఇలాగా మెత్తగా కొట్టేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము 5 కప్పులకు తీసుకున్నాం కాబట్టి ఇవి వచ్చేసి ఉప్పు వచ్చేసి మనకి 1/2 కప్పు తీసుకున్నానండి. కళ్ళు ఉప్పు తీసుకోవాలి. కళ్ళు ఉప్పు అయితేనే మనకి బాగుంటుంది. 5 కప్పులు ఏదైతే ఇది 1/2 కప్పు కళ్ళు ఉప్పు తీసుకొని ఇది కూడా మెత్తగా మిక్సీ కొట్టేసుకోవాలండి. 1/2 వరకు కల్లుప్పు తీసుకున్నాను. మనం ఏ క్వాంటిటీ అయితే మనం ఉప్పులు కలుస్తామో ఆ క్వాంటిటీతో 1/2 కప్పు కళ్ళ ఉప్పు తీసుకున్నాము. అది రాళ్ళు ఉప్పు అంటారు కదండి, అదైతేనే బాగుంటుందండి. సాల్ట్ అంతా ఏమీ బాగోదు ఈ ఆవకాయ ఊరగాయకి. ఇప్పుడైతే మనం ఈ రాళ్ళు ఉప్పు మనం మిక్సీ కొట్టేసుకుందాం మెత్తగా. కల్లుప్పుని అయితే అలాగ మెత్తగా కొట్టేసుకున్నానండి. మనం ఈ కల్లుప్పు మటుకు కొట్టక ముందుకే క్వాంటిటీ చూసుకోవాలి. ఇంకా ఇవి మనం మెంతులు ఇందాక పౌడర్ చేసుకున్నాం కదండి, అవి వచ్చేసి మనము 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. మెంతి పొడి అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు. మనం ఎందుకంటే మెంతులు మరొక స్పూన్ అయితే మనకి మిక్సీ పట్టదు కదా. సో అందుకని కొద్దిగా ఎక్కువే తీసేసుకొని మనం 1 స్పూన్ వరకు మెంతి పొడి అయితే వేసుకోవాలి. అలాగే ఆవాలండి, ఆవపిండి కూడా మనము ఏ క్వాంటిటీ కప్పుతో అయితే మనము ముక్కలు కొలిచామో ఆ క్వాంటిటీ కప్పుతో మనము 3/4 కప్పు ఆవపిండి వేసుకోవాలండి. మనం మిక్సీ పట్టినాక ఇది కొలత వేసుకోవాలి. ముందే మనం ఆవాలు 3/4 తీసుకొని
అలా అయితే కొట్టద్దండి, ఎందుకంటే ఆవాలు కదా మనకి డబ్బులు ఇంక్రీజ్ అయితే చేదు వస్తుంది. మనం ఆవు పిండినే కొలత వేసుకోవాలి. సాల్ట్ని అయితే మనం కొట్టక ముందుగా మనం మెజర్మెంట్ అది ఆ కొలత అయితే సరిపోతుందండి. 1 స్పూన్ మెంతి పొడి వేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం కారం వేసుకుందామండి. కారం కూడా మనం 5 కప్పుల వరకు తీసుకున్నాం కదా, 1 కప్పు కారం వేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా నా దగ్గర కాశ్మీరీ చిల్లీ కారం ఉంది కదా, అది నార్మల్ గుంటూరు కారము 2 వేసినానండి. అలాగే మనము వెల్లుల్లి కూడా అండి, మనం ఈ కప్పుతో మనము దగ్గర 1/2 కప్పు వరకు తీసుకోవాలండి. ఇలాగా నేనైతే ఇప్పుడు కొద్దిగా ఉన్నాయి కొంచెం వేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 2 తెప్పించి ఒలిచి వేస్తానండి. అలా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ డే. ఇప్పుడైతే ఈ మటుకు వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఇంకొంచెం ఒక 2 స్పూన్ల మైన కొంచెం కచ్చా పచ్చాగా మనం పొట్టు తీయకుండా మిక్సీ కొట్టేసుకోవాలండి. ఇట్లా వేసే మూలాన మనకి ఫ్లేవర్ అయితే మంచిగా యాడ్ అవుతుందండి పచ్చడికి. కొంచెం కచ్చా పచ్చాగా కొట్టినందుకు కొంచెం క్వాంటిటీ అంటూ తగ్గిందండి ఒలిచినటివి. మనం మామూలుగా ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పు వెల్లుల్లి 1/2 కప్పు వరకు వేసుకోవాలండి. కొద్దిగా ఇలాగా. ఇప్పుడైతే మనము కలిపేద్దామండి. మొత్తం ఇలాగా ఇదంతా ఊరుకుని మంచిగా కలిపేసుకోవాలండి. ఉప్పు కారం అంతా మనకి కలిసేటట్లా. మనము ఏ కప్పు అయితే ఊరగాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలండి. ఇవైతేనే టేస్ట్ ఉంటాయి. ఇది మన ఆవకాయ పచ్చడికి ఫస్ట్ ఇలాగా అంతా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఏ కొలత తీసుకుంటే అదే కొలతతో వేసుకోవాలండి. ఆయిల్ కూడా ఇలాగ ఒకసారి మనకి ముక్కలకి పట్టేటట్లా ఒకసారి అంతా కలిపేసుకుందాము. ఎక్కడ ఏ మాత్రం కూడా మనకి తడి అనేది ఉండకూడదండి, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా. ఇలాగ కలిపేసుకొని ఇప్పుడు మనం ఉప్పు కారం అంతా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఊర్పు అనేది వేసేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు వేసుకున్నాం కదా, మళ్ళీ కలిపినాక ఇంకో కప్పు వేసుకుందామండి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె అయితేనే టేస్ట్ అండి. ఇంకా మిగతాది ఏ నూనెలతో అయితే బాగోదు ఆవకాయ. ఇప్పుడైతే కొద్దిగా వేసుకుంటా కలిపేస్తానండి ఊరగాయని. మనం ఇందాక అంతా కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా పక్కా కొలతలతో చేస్తున్నానండి. ఎవరైనా మనం ఆవకాయ అనేది పెట్టచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. మనకంతా కరెక్ట్గా కొలతలతో పెట్టుకుంటే పచ్చడి అంటూ కూడా నిల్వ ఉంటుంది, చెడు కూడా చెడిపోదు. మొత్తం మనం ఇలాగా ఊరుపంతా వేసి కలిపేద్దామండి. ఇప్పుడైతే అంతా ఊరుపంతా వేసి కలిపేసినానండి. ఇంకొద్దిగా 1 కప్పే కదా మనం ఇంతవరకు వేసిపోయింది, ఇంకో కప్పు ఆయిల్ అయితే పడుతుందండి, ఖచ్చితంగా పడుతుంది. మనం ఆవాలు కూడా సన్నవాళ్ళు వేసుకుంటే బాగుంటుందండి, లావుటవి అయితే ఇంకా కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక కప్పు ఆయిల్ వేస్తున్నానండి. అవి 5 కప్పులు అయితే ఇవి 2 కప్పుల ఆయిల్ అనేది పడుతుంది. ఇలాగ మళ్ళీ ఇంకోసారి కలిపేసి ఒక 40 అవర్స్ కానీ ఒక 3 రోజులు కానీ బాగా మనము ఊరబెట్టేసుకోవాలండి. అంతవరకు మనము కదిలించకూడదు, మనకి మొక్కకి బాగా పడుతుంది. మనం అప్పుడే దీన్ని టేస్ట్ చేయాలి. ఇప్పుడైతే ఇలాగ బాగా కలిపేసి ఒక 3 డేస్ పాటు ఊరనిద్దాము. మళ్ళీ ఇంకోసారి కొలతలు చెప్తాను చూడండి. మనము 5 కప్పుల ఉప్పలు తీసుకున్నాం. మన ఇంట్లో మెజర్మెంట్ మీకు ఏది 5 కప్పులు వస్తే అలాగా 5 కప్పుల మామిడికాయ ఉప్పలు తీసుకున్నాము. దానికి 1/2 గల్లుప్పు అండి, కొట్టక ముందుకి అది మెజర్మెంట్ వేసుకోవాలి గల్లుప్పు. అలాగే 1 టేబుల్ స్పూను మెంతి పొడి వేంపుకొని రోస్ట్గా మెంతి పొడి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఆవపిండి, ఆవాలంటూ వేయించాల్సిన అవసరం లేదు, పచ్చి ఆవాలే వేసుకోవాలి మనము. అది వచ్చేసి ఒక 3/4 పిండి కొట్టినాక 3/4 క్వాంటిటీ తీసుకోవాలి. అలాగే కారం వచ్చేసి మనకి 1 కప్పు తీసుకొని ఆయిల్ 2 కప్పులు. మనకి ఇంకా వెల్లుల్లి వచ్చేసి మన ఇష్టం అండి, 1/2 కప్పు వరకు, అది కూడా కొలత.
ఏ కొలత అయితే మనము ముప్పలు తీసుకున్నామో అదే కొలత 1/2 కప్పు వెల్లుల్లి వేసి కొద్దిగా మనం కొంచెం ఇలాగా దంచి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొంచెం ఒలిచి వేసుకోవాలండి వెల్లుల్లి అయితే. ఇదండి కొలత. ఈ పక్కా కొలతలతో పెట్టండి, ఊరగాయ అయితే తప్పకుండా బాగా వస్తుంది. ఇప్పుడైతే 3 రోజుల పాటు ఇది ఊరబెట్టేసినాక దీన్ని టేస్ట్ చేద్దామండి. 48 అవర్స్ తర్వాత మనకి ఊరగాయ అయితే బాగా ఊరిందండి. ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది. ఆయిల్, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది. మీరు కొద్దిగా ఉప్పు ఎక్కువ తింటామనుకునే వాళ్ళు కొంచెం పడుతుందండి. లేదంటే నేను వేసిన క్వాంటిటీకి అయితే సరిపోతుందండి. కొన్ని వెల్లుల్లి కూడా ఇంకా 2 తెప్పించి వేసినానండి. కొంచెము మన తక్కువ అయిండే కదా, కొద్దిగా వెల్లుల్లి కూడా యాడ్ చేసినాను. మంచి స్మెల్ అయితే వస్తుందండి. అసలు మనకి అసలు ఇల్లంతా అదే స్మెల్ ఉంటుంది 3 డేస్ నుంచి. ఎందుకంటే మనం వెల్లుల్లి కొద్దిగా మిక్సీ కొట్టి వేసినాం కదా, దానికోసము. ఇప్పుడు ఆవకాయ వేసేసుకొని టేస్ట్ చేద్దామండి. ఇంకా ఈ సమ్మర్ అంటేనే అందరూ ఆవకాయ, ఎందుకు ఇప్పుడు ఈ సమ్మర్కే తినాలనిపిస్తుందండి ఆవకాయ కూడా. మనం మిగతా సీజన్స్లో కంటే ఈ వేడికో ఏమో తెలియదు, ఫ్రెష్గా మనం ఇంకా ఆవకాయ పెట్టేసుకొని పప్పు, చింత చిగురు పప్పు, ఈ ఆవకాయ వేసి చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడైతే మీకు ఇది టేస్ట్ చేస్తున్నాను. అన్నీ పర్ఫెక్ట్ కుదిరినాయండి. ఉప్పు, కారము, వెల్లుల్లి అన్నీ సరిపోయినాయండి. సేమ్ ఇదే కొలతలతో అందరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఆవకాయ పికిల్. మనం ఎంతో కష్టం అనుకుంటాం కానీ కాదు, ఈజీగా పెట్టేసుకోవచ్చు. సింపుల్గా చూపించినానండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.